అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని, బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక మంచి ఫేస్ క్రీమ్తో, అది కూడా 2 స్పూన్లు బియ్యంతో కొరియన్ రైస్ ఫేస్ క్రీమ్ అండి. ఆ ఫేస్ క్రీమ్ అనేది మీరు అప్లై చేసుకుంటే మీ స్కిన్ మీద ఉన్న ముడతలు తొలగిపోయి, ఏ మచ్చలు లాంటివి కానివ్వండి, ట్యాన్ లాంటిది మొత్తం కూడా తొలగిపోయి మంచి రంగుతో, తెల్లటి తెలుపుతో మల్లె పువ్వులాగా మెరిసిపోయే కొరియన్ ఫేస్ క్రీమ్ అండి. కొరియన్ రైస్ ఫేస్ క్రీమ్ అనమాట. తెల్లటి ఫేస్ క్రీము. ఈ క్రీమ్ కనుక మీరు యూజ్ చేసుకున్నారు అంటే మంచి కలర్తో పాటుగా మచ్చలేని చర్మం మీ సొంతం అవుతుంది. ఈ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చిటికలో నేను మీకు తయారు చేసి చూపిస్తాను. అది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటి అనేది మొత్తం కూడా తయారు చేస్తా నేను చూపిస్తానండి. చాలా చాలా బాగుంటుంది. 2 స్పూన్లు బియ్యం అంటే చాలండి, ఈ క్రీమ్ రెడీ అయిపోతుంది. మీకు ఖర్చు తక్కువ, ఆదాయం ఎక్కువ అనమాట. ఫలితం కూడా ఎక్కువ అనమాట. అలాగే చేసుకోలేని వాళ్ళకి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి మేము చేసి పంపిస్తాము ఈ క్రీమ్ అనేది. అలాగే చేసుకోలేని వాళ్ళకి పద్మాస్ ప్రోడక్ట్స్ నుంచి ఈ ఫేస్ క్రీమ్ అనేది, కొరియన్ ఫేస్ క్రీమ్ అనేది చేసి పంపిస్తాము. ఇక వీడియోలకు వెళ్దామండి, ఆలస్యమే చెయ్యొద్దు. అలాగే వీడియో చూడబోయే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ నేను ఎంతగానో కోరుకుంటున్నాను. వీడియోకి ఒక్క లైక్ చేయండి. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో 2 స్పూన్లు అంటే 2 స్పూన్లు బియ్యం వేసుకుందామండి. మీరు ఏ రకమైన బియ్యం అయినా తీసుకోండి. రేషన్ బియ్యం అంటుంటారు కదా, అవైనా తీసుకోండి. నేనైతే 74లు అంటారు కదా, ఆ బియ్యాన్ని వేసాను. 2 స్పూన్లు వేసుకొని వాటర్తో బాగా నానబెట్టేసుకోవాలండి. అలా ఒక అరగంట అట్లా నానిన తర్వాత శుభ్రంగా కడిగి మనం ఉడికించుకోవాలి. అన్నం చేసుకోవాలన్నమాట. అన్నంతోనే కొరియన్స్ స్కిన్ అనేది అందరికీ చాలా ఇష్టం కదా. వాళ్ళు రహస్యం ఇదేనండి. కొరియన్స్ వాళ్ళ అంత అందంగా ఉండటానికి, వాళ్ళ స్కిన్ అంత మెరవటానికి, ఆ మెరుపు అనేది షైనింగ్తో ఉంటుందన్నమాట. అలా షైనింగ్ తేలాలి అంటే మనకి ఒక్క రైస్ తోటే మనకి సాధ్యం అవుతుందన్నమాట. చూస్తున్నారు కదా, మనం అన్నం మెతుకుని పట్టుకుంటే బాగా మెత్తగా ఉండాలన్నమాట. బియ్యం తగలకుండా, గట్టిగా తగలకుండా మెత్తగా అయ్యేలాగా మనం ఉడికించుకోవాలి. చూస్తూ ఉన్నారు కదా, మనం అలా ఒక 2 స్పూన్లకి దాదాపుగా కాఫీ గ్లాసున్నర నీళ్లు పడతాయండి. చూశారు కదా, అలా అన్నం మెతుకు నలిపామనుకోండి మెత్తగా అవ్వాలి. అదే గుర్తు మీకు. అప్పటికి ఆ నీళ్లు కూడా బాగా ఇంకిపోతాయి అన్నమాట. అన్నం పీల్చేస్తుంది. ఇక స్టాప్ చేస్తున్నాను, స్టవ్ ఆపేస్తున్నాను. చాలామంది ఎంతో కాస్ట్ పెట్టి క్రీమ్స్ అని అవి ఇవి కొంటూ ఉంటారు. అవన్నీ వేస్ట్ అండి. మనం ఇంట్లోనే న్యాచురల్గా ఇలా తయారు చేసుకొని పెట్టుకుంటే మన స్కిన్ మెరుపు అనేది మీరు అసలు వెల కట్టలేరన్నమాట. అంత న్యాచురల్ బ్యూటీలాగా తయారవుతారు. ఒక 10 నిమిషాలు అయితే ఆరిపోయిందండి. ఒక పావుగంట ఆరబెట్టుకోండి. అప్పుడు చల్లగా అయిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. కొరియన్ వాళ్ళు వచ్చేసి వాళ్ళ ఫేస్కే కాదండి, వాళ్ళ హెయిర్కి కూడా రైస్ను ఉపయోగించి ఎన్ని విధాలుగా వాడుకుంటారో. వాళ్ళు మొత్తం టోటల్గా రైస్ తోటే ఏదైనా సరే వాళ్ళు అందాన్ని పెంచుకుంటూ ఉంటారు. ఇలా వాడటం వల్ల వాళ్ళకి ఏంటంటే మంచి గ్లాసీ స్కిన్ వచ్చేస్తుందన్నమాట. అందుకే వాళ్ళ స్కిన్ అనేది అలా మెరుస్తూ ఉంటుంది. మీరు సింపుల్గా ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి. చూస్తున్నారు కదా, నేను ఒక మంచి కాటన్ క్లాత్లో ఇప్పుడు ఆ గుజ్జంతా మనం తీయాలన్నమాట. అన్నం మిక్సీలో వేసేసాం కదండి, మెత్తగా అయిపోయింది. అసలు స్ట్రెయిన్ కూడా చేయని అవసరం లేదు. ఇంకా మెత్తగా కావాలి అనుకునే వాళ్ళు ఇలా వడకట్టుకోండి, ఆ గుజ్జుని తీయండి. లేదంటే స్ట్రెయినర్లో కూడా మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. ఇలా అయితే ఇంకా స్మూత్గా వస్తుందన్నమాట. చూశారు కదా ఎంత బాగుందో. అలా తెల్లటి తెలుపు మీరు చూస్తున్నారు కదా, అంతే తెల్లటి తెలుపుతో మన స్కిన్ అనేది వస్తుందన్నమాట. రైస్ తింటే షుగర్ పేషెంట్లకి వాళ్ళకి షుగర్ పెరుగుద్దని అంటారు, కానీ చర్మానికి మాత్రం అందాన్ని విపరీతంగా ఇస్తుందండి. మీ స్కిన్ని టోటల్గా మెరిపించేటందుకు ఈ బియ్యంతో చేసిన ఈ క్రీమ్ మాత్రం వాడేసుకోండి, స్కిన్ని మెరిపించేసుకోండి. ఇక ఇప్పుడు ఆ జ్యూస్ అంతా వచ్చింది కదా, ప్యూర్ అలోవెరా పద్మాస్ ప్రోడక్ట్స్లో అవైలబుల్గా ఉంటుందండి మీకు. మేమే తయారు చేపిస్తాము. ఆ ప్యూర్ అలోవెరా 1 స్పూన్ వేసాను కదా.
ఇది వర్జిన్ కోకోనట్ ఆయిల్ అంటారండి, ప్యూర్ కోకోనట్ ఆయిల్. ప్యూర్ కోకోనట్ ఆయిల్ కూడా ఇది వంటల్లో కూడా వాడుకోవచ్చు అండి. పచ్చి కొబ్బరి నుంచి మేము ఈ నూనెని తయారు చేస్తాము. ఇది స్కిన్కి వాడుకుంటే మీకు 100కి 1000% రిజల్ట్ వస్తుందండి. ఒక్క స్పూను, చిన్న స్పూన్ తోటి ఒక్క స్పూన్ కోకోనట్ ఆయిల్ కూడా యాడ్ చేసాము. ఆ తర్వాత విటమిన్ ఈ ఆయిల్ ఒక 5-6 బొట్లు, హెల్యూరానిక్ యాసిడ్ అండి, మనకి ముడతలు రాకుండా స్కిన్ని మెరిపించడానికి, స్కిన్ని స్టిఫ్ చేయటానికి హెల్యూరానిక్ యాసిడ్ అనేది జస్ట్ ఒక 2 డ్రాప్స్ వేసాము. రోజు హిప్ ఆయిల్, మంచి సువాసనతో ఈ రైస్ క్రీమ్ అనేది ఉంటుందండి. రోజు హిప్ ఆయిల్ ఒక 5 డ్రాప్స్ వేసాను. ఇక వేసేయన్నీ చూశారు కదండి. ఈ ఐటమ్స్ వేసేసుకొని మీరు ఈ రైస్ కొరియన్ క్రీమ్ని తయారు చేసుకోవచ్చండి. ఇది మీరు నైట్లో పెట్టుకొనైనా మార్నింగ్ వాష్ చేసుకోవచ్చు. లేదు డే టైము ఒక 1 అవరు 30 మినిట్సు అలా పెట్టుకొని కూడా స్కిన్ స్టిఫ్గా వచ్చిన తర్వాత గోరువెచ్చటి నీళ్ళు కానీ చన్నీళ్ళు కానీ పెట్టుకొని కూడా వాష్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా ఎంత చూడముచ్చటగా ఉందో. ఇలా తయారైన మిశ్రమాన్ని ఒక కంటైనర్లో పెట్టుకొని దానిని ఫ్రిడ్జ్లో నిల్వ ఉంచుకొని చక్కగా రోజు కొంచెం పెట్టుకుంటే మీ ముఖం మీద జిడ్డు అనేది ఉండదండి. మంచి అందమైన స్కిన్ మీ సొంతం అవుతుంది. 100కి 1000% నేను గ్యారంటీ ఇస్తున్నానండి. ఈ కొరియన్ ఫేస్ క్రీమ్ అనేది మీకు ఎంత అందాన్ని ఇస్తుంది అనేది వాళ్ళ స్కిన్ సరిపోదండి. 100కి 1000% మెరిసే అందమైన ముఖం మీ సొంతం అవుతుందండి ఈ క్రీమ్తో పాటు. కొరియన్ రైస్ ఫేస్ క్రీమ్ రెడీ అయిపోయిందండి. మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు, లేదంటే మా దగ్గర ఆర్డర్ చేసుకోవచ్చు స్క్రీన్ మీద నెంబర్కి. ఈ క్రీమ్ రిజల్ట్ చూస్తే మీరే అవాక్ అవుతారు. నేను చెప్పాను కదండి, చిటికలో అంటే చిటికలో రెడీ అయిపోతుంది అని చెప్పి ఈ ప్యాక్ అనేది. చూశారు కదా, ఏం లేదండి. నైట్ టైం అయినా సరే మీరు నైట్ టైం అయినా ఫేస్ మీద పెట్టేసుకొని చక్కగా ఇలా ఒక క్రీమ్ అప్లై చేసుకుంటారు కదా, అలా క్రీమ్ లాగా అప్లై చేసేసుకొని మీరు పడుకుండిపోండి. తెల్లవారు లేచిన తర్వాత వాష్ చేసుకోండి. అదే డే టైం అయినా మీరు ఇంట్లో ఉండేవాళ్ళు కనుక అయితే ఇది అప్లై చేసేసుకొని పనులు చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైనా బయటికి వెళ్ళాలి మధ్యాహ్నం అలా అనుకున్నప్పుడు ముఖాన్ని కడిగేసుకొని సోప్ పెట్టకుండా చక్కగా గోరువెచ్చటి నీళ్ళతోటి ఇలా కడిగేసుకొని, చన్నీళ్ళు అలవాటు ఉంటే చన్నీళ్ళైనా పెట్టుకోండి, కడిగేసుకొని కాటన్ క్లాత్ తోటి చక్కగా ఫేస్ని అద్దుకొని తుడుచుకొని వెళ్ళండి. కెమికల్ పద్మాస్ ప్రోడక్ట్స్లో కెమికల్స్ లేని సోప్స్ ఉన్నాయి, 5-6 రకాలు ఉన్నాయి. వాటిల్లో ఏదైనా సరే మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. హెయిర్కి సంబంధించి, స్కిన్కి సంబంధించి మన పద్మాస్ ప్రోడక్ట్స్లో ప్రతిదీ కూడా కెమికల్ లేకుండా న్యాచురల్ ప్రోడక్ట్ తయారయ్యి ఉందండి. మీకు కావాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి ఆర్డర్ చేసుకొని ప్రతి ప్రోడక్ట్ కూడా మీరు ఆర్డర్ చేసుకున్న తర్వాత వాడుకొని ఎలా ఉందో చూసిన తర్వాతే పక్క వాళ్ళకి చెప్పండి. ఓకే అండి, మన అన్ని న్యాచురల్ కెమికల్ లేని ప్రోడక్ట్స్ కాబట్టి. కొరియన్ రైస్ ఫేస్ క్రీమ్ అనేది మీరు చూశారు కదండి, ఎలా ఉందనేది, ఎంత బాగుందనేది చూశారు కదా. ఏం లేదండి, ఒక మాయిశ్చరైజర్ క్రీమ్ ఉంటుంది కదా, అంతే. మనకు అసలు ఇది ఫేస్ ప్యాక్లా కూడా వేసుకునే అవసరం లేదు. మరీ మీకు కుదరదు అనుకున్నారనుకోండి, పగలపూట బాగా మసాజ్ చేసేసుకొని ఒక 1 అవర్ ఉంచేసుకొని కడిగేసుకోండి. కుదిరిన వాళ్ళు చక్కగా నైట్ పెట్టేసుకోండి. ఎంత బాగుంటుందంటే మీరు ఇది పెట్టుకొని చూసిన తర్వాతే మీకు తెలుస్తుందండి. చాలా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఈ ఆయిల్స్ అన్నీ కూడా, ఇందులో వేసిన ఆయిల్స్ అన్నీ కూడా మీకు కావాలంటే మా దగ్గర అవైలబుల్గా ఉన్నాయండి. హెల్యూరానిక్ యాసిడ్, రోజు హిప్ ఆయిల్ అన్నీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. అవన్నీ మీరు ఇంట్లో తయారు చేసుకొని పెట్టుకోవచ్చు. వర్జిన్ కోకోనట్ ఆయిల్ నేను చూపించాను కదా, అది మేము హెయిర్ ఆయిల్గా తయారు చేసి మీ అందరికీ పంపించేదండి. అది ప్లెయిన్ ఆయిల్ కావాలన్నా కూడా కోకోనట్ ఆయిల్ మా దగ్గర అవైలబుల్గా ఉంటుంది. ఇక ఇదండి కొరియన్ రైస్ ఫేస్ క్రీము. చూశారు కదా, వీడియోకి ఒక్క లైక్ చేయండి, షేర్ చేయండి, మరో 10 మందికి వెళ్తుంది మన వీడియో. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ అనేది నాకు ఎంతగానో అవసరం అండి. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.